హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అవసరం ఉంది. దీన్ని ఇమీడియట్ గా ఇట్లాంటి యాక్టివిటీని ఏదైతే ఈ నేరాలు రేవంత్ రెడ్డి చేస్తున్న నేరాలు అయితే డెలిబరేట్ గా ఆయనకు తెలియక కాదు ఆయన ఓతు తీసుకున్నాడు. నామినేషన్ వేసినప్పుడు ఓతు తీసుకున్నాడు. చట్టాన్ని గౌరవిస్తాను, ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ఇవాళ పూర్తిగా దానికి భిన్నంగా నేరపూరితంగా చట్టాన్ని ఉల్లంఘించి సైలెన్స్ పీరియడ్ని వైలేట్ చేసి ఇవాళ ప్రజలకి అపీల్ చేయడము కరెక్ట్ కాదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకుంటూ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరు సువమోటోగా మీ అంతటా మీరే చట్టాన్ని అమలు చేసే కార్యక్రమం చేయాలి. ఇట్లాంటి వాటిని ఆపే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్నదనేది వారికి ఒకసారి గుర్తు చేసి మనవి చేసి యాక్షన్ తీసుకోమని చెప్పాము. వారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని మాకు విశ్వాసాన్ని కలిగించినారు. కాబట్టి మీకు ఈ ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే చట్టాన్ని విరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడిన ఏ మాటలను కూడా మీరు లెక్కలోకి తీసుకోకూడదని, తర్వాత ఇట్లా మాట్లాడే నేరగాళ్ళని నేరగాళ్ళుగానే చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.